హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను. హల్లెలూయా. యేసయ్య నేర్పించేది అతుకుల బతుకుల భక్తి కాదండి. అతుకుల బతుకుల భక్తి కాదు. ఒక దొరగారు, తెల్ల దొరగారు మన ఇండియా వచ్చారటండి. ఆయనకి జంతువులంటే చాలా ఆశ. మన దేశంలో ఉన్న జంతువులంటే ఇంకా ఆశ. ఒక కోతిని, ఒక నెమిల్ని, ఒక పిల్లిని, ఒక కుక్కని అన్నీ కొనుక్కొచ్చుకొని ఇంట్లో దానికి చక్కగా అరలు చేసి పెట్టుకున్నాడు. ఒక రోజు రోడ్డు మీద వెళ్తుంటే ఆయనకి పంది పిల్ల కనపడింది. పంది పిల్లని చూడంగానే వాళ్ళ దేశంలో పందులు మన పందుల్లాగా ఉండవండి. అవి తెల్ల సేమ పందులు అంటారు చూడండి. మన పందిని చూడగానే నల్ల పందిని ఆయనకి చాలా ఇష్టమైపోయిందంట. పక్కనే పనోడు ఉన్నాడంట. ఆయనతో వచ్చి రాని తెలుగులో, ఓ ఎంకన్నా ఆ పంది పిల్ల నాకు కావాలను అన్నాడంట. పక్కన ఎంకన్నా అన్నాడు, ఏంటయ్య గారు దాని సంగతి మీకు తెలియదండి, అది పందండి బాబు, అందుకే నాకు కావాలను అంటున్నాడు. మళ్ళీ పైగా, అరే అది పెంట తింటదండి, అది వాసనండి, అదంతా నాకు తెలియదు, అది నాకు కావాలను, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇదిగో డబ్బులు కొనుక్కురా. ఆయన గోడు పడలేక పంది పిల్లని కొనుక్కొస్తే, ఓ ఇది వాసన కొట్టుచున్నది అని చెప్పి ఆయన దగ్గర ఉన్న పెద్ద ఫారెన్ సబ్బు ఇచ్చి, సెంట్ ఇచ్చి, దానికి స్నానం చేయించి, దానికి ముక్కుబళ్ళు చొక్కా కుట్టించి, దాని ముక్కుకు ఒక బంగారపు కమ్మి పెట్టించి, అది పంది పిల్లని చూసుకొని, ఓ నా పంది పిల్ల నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడంట. సరే కొన్ని రోజులు బాగానే ఉంది. దానికి ఒక గది, దానికి ఒక అర, దానికి బిస్కెట్లు, దానికి ఏదో తిండి దుంపలు అవి పెట్టాడు. రోజు బయటకు నడకెళ్తాడంట. కుక్క పిల్లని ఒకసారి, పిల్లని ఒకసారి తీసుకెళ్తుంటే ఓ రోజు అన్నాడట, రోజు కుక్కను తీసుకొని వెళ్తున్నాను, ఇవాళ పందిని తీసుకొని వెళ్తాను అన్నాడంట. ఆ వెంకన్న చెప్పాడు, సార్ అది బయటకు వెళ్తే మీ మాట ఎందండి, పర్వాలేదు దానికి గొలుసు వేసి తీసుకురా అంటే గొలుసు కట్టి తీసుకొస్తే పట్టుకొని తీసుకెళ్తున్నా. అందరు రోడ్డు మీద వింతగా చూస్తున్నాడు. తెల్ల దొర, నల్ల పంది. ఎవడు పంది పెట్టుకొని తిరగరు కదండి, అందరు వింతగా చూస్తూ ఉన్నారు. అలా గారు వెళ్తే ఎదురుకుంటే ఒక డాక్టర్ గారు కనపడ్డారట. హాయ్, హలో, హౌ ఆర్ యూ అని చెప్పి ఆ డాక్టర్ ఏదో మాట్లాడుకుంటా ఉంటే ఇది దీనికి వేరే ఏదో కనపడింది. ఏం కనపడింది? రోడ్డు పక్కన ఉండేది. పక్కన మురికి కాలువ ఉంది, పెంటంతా పోయే కాలువలు ఉంటాయి చూడండి, దానికి వచ్చింది చూడండి వాసన. ఇంకా డాక్టర్ సెంట్ వాసన ఏమి సంగతో, దొర సంగతి ఏంటో కానీ చేతిలో నుంచి ఇదిలించుకొని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది. ఈయన చూసుకోవాలి మాటల్లో. మాట్లాడిన తర్వాత ఓకే అని, ఓనా పంది పిల్ల, ఓనా పంది పిల్ల అని ఎతట ప్రారంభించాడు. ఎక్కడ కనపడలేదు. ఏమైంది, ఓనా పంది పిల్ల, అది బురదలో పడిపోయింది. ఇంటికి వెళ్దాం రా అంటుంది. దానికి పరలోకంలాగా ఉంది అది బురద. ఎట్టుంది పెంట, అక్కడ సెంటు కప్పుగా తట్టుకోలేక వస్తుంది అది. అక్కడ ఏంటండి దాని స్వభావం ఏంటి? మురికిని ప్రేమించే స్వభావం. కాబట్టి ఏది ఇష్టపడుతుంది? ఆయన దగ్గర ఉంటే ఇష్టపడతలేదు, ఆ గబ్బులో ఉండటమే ఇష్టం. అయ్యో మనుషులు అట్టగా ఉన్నారండి. ఆకలి లేని, దప్పుకలు లేని, చీకటి లేని, మరణము లేని, సినిమాలు లేని, సిగరెట్లు లేని, బ్రాందీలు లేని, పాపము లేని పరలోకానికి తీసుకెళ్తాను రండయ్యా అని ప్రభు పిలుస్తుంటే, రాను ప్రభు, రండయ్యా అంటేనే రాను పో. కానీ దొరగారికి మాత్రం అలా బాధ అయిపోయింది. ఆ డాక్టర్ గారు వచ్చాడంట ఆయన ఇంటికి. ఏంటి సార్ మీరు ఎప్పుడు సంతోషంగా కూర్చుంటారు, విచారంగా ఉన్నారు ఏంటి అని అడిగితే, ఏమి చెప్పమంటారు డాక్టర్ గారు, నా పంది పిల్ల నా మాట వినటం లేదు. ఏంటంటే ఆయన బాధ, నా పంది పిల్ల నా మాట వినటం లేదు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, నా ప్రజలు నన్ను
ఎరగటం లేదు, నన్ను నా ఎద్దుకు రావటం లేదు. ఎద్దు ఎద్దు అంటావు చూడండి, ఎద్దు కూడా తెలుసు తన కామంది ఎవరో. గాడిద అంటావు చూడండి, ఆ గాడిద కూడా తెలుసు తన సొంతవాని దొడ్డి అదో. కానీ నేను సృష్టించిన బిడ్డలకి నేనెవరో తెలియటం లేదు, నా దగ్గరికి రావటం లేదు. ఏం చెప్పమంటారు? ఈ 10 పిల్లలు డబ్బులు పెట్టి కొన్నాను, కడిగాను, దానికి అన్నీ ఇచ్చాను, దానికి ఇల్లు ఇచ్చాను, దానికి బిస్కెట్లు కొన్నాను, బంగారపు కమ్మి కొని పెట్టాను, ఎన్నో బట్టలు కొని పెట్టాను, దాన్ని ముద్దుగా చూసుకుంటున్నాను. కానీ నా 10 పిల్లలు నా మాట వినటం లేదు. ఇవాళ దేవుడు అదే అంటున్నాడండి, నేను చేసుకున్న మనుషుడు నా మాట వినటం లేదు. నేను ఊపిరిచ్చాను, నేను ఆయుష్ ఇచ్చాను, నేను శరీరం ఇచ్చాను, నేను ఇల్లు ఇచ్చాను, నీకున్నాయి ఏమన్నాయి అని దేవుడు ఇచ్చినాయే. నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు అనుకుంటున్నావేమో. నీకేమున్నాయి అయినా సరే ఆయన దయ లేకుండా నువ్వు కష్టపడ్డా కూడా నీకేం మిగలుతాండి. కష్టపడ్డోళ్ళు కూడా ఈ లోకంలో ఏమీ లేని వాళ్ళుగానే ఉన్నారు. కారణం దేవుని దయ లేకపోతే మనకేమీ లేవు. ఆ డాక్టర్ గారికి అడిగి వచ్చిందంట, రేపు మీ 10 పిల్లలు హాస్పిటల్ తీసుకురండి, ఒక ప్రయోగం చేద్దామన్నాడంట. ఏం చేస్తారు అంటే, గొర్రె పిల్ల కూడా కొనుక్కురండి చేస్తాడని అన్నాడంట. ఒక గొర్రె పిల్లని 10 బల మీద పడుకోబెట్టాడు, 10 పిల్లని బల మీద పడుకోబెట్టాడు. ఇద్దరికి హార్ట్ సర్జరీ అంట, గుండె ఆపరేషన్. దీని 10 పిల్ల గుండె తీసి పడేశాడు, గొర్రె పిల్ల గుండె తీసి 10కేసి కుట్టేశాడు. దాన్ని 3వ రోజు డిశ్చార్జ్ చేశాడు. తీసుకుపోండి, ఇప్పుడు మీ 10 పిల్ల మీరు చెప్పినట్టు ఏంటది, అవునా చూద్దాం అని చెప్పి ఆయన కావాలని అదే మురికి గుంటకు తీసుకొని వెళ్ళాడంట. కానీ 10 పిల్ల పోవటం లేదు. ఈయన కాళ్ళు చుట్టూ తిరుగుతుంది కానీ ఆ మురికి వాసన వచ్చినా సరే దాని దగ్గరికి వెళ్ళటం లేదు. ఏం మారింది? మూతి మారిందా? అదే మూతి. రంగు మారిందా? అదే నలుపు. తోక మారిందా? అదే తోక. బయటకు అంతా అదే. కానీ ఏం మారింది? దాని హృదయం మారింది, దాని స్వభావం, పాపాన్ని మురికిని ప్రేమించే స్వభావం మారిపోయింది. యేసుప్రభువుని నమ్ముకుంటే ఏమొస్తుంది అంటారేమో. యేసుప్రభు నమ్ముకున్నంత మాత్రాన నీకు 4 చేతులు రావు, 2 కొమ్ములు రావు, నువ్వు ఉన్నట్టుండగా ఉండి తెల్ల దొరలగైపోవు, లేకపోతే నువ్వు బంగారు బొమ్మలగైపోవు. కానీ నువ్వు ఉన్నట్టే ఉంటావు. కానీ ఏమవుతుందో తెలుసా? నీ మనసు మారుతుంది కాబట్టి నీ స్వభావం మారిపోతుంది. కీడు చేసే నీవు మేలు చేస్తావు, దూషించే నీవు దీవిస్తావు, పగబట్టే నీవు ప్రేమిస్తావు, కక్ష సాధించే నీవు క్షమిస్తావు, పాపాన్ని సంతోషంతో జుర్రుకునే నీవు పాపాన్ని అసహించుకుంటావు, దేవుని స్వభావాన్ని కలిగి ఉంటావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నిన్ను ప్రేమిస్తూ నీ మాట వినాలని, నీ కొరకు బ్రతకాలని ఆశిస్తూ ఉన్నప్పటికీ ఇంకా హృదయాలు మారని స్థితిలో ఉన్నవారిని, పరిశుద్ధపరచబడిన జీవితాలలో ఉన్నవారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. రోత హృదయం నుండి మమ్మల్ని తీసివేయను ఆయన, రాతి గుండె బాల నుంచి తీసివేయ్యా. నూతన హృదయాన్ని మాకు దయచేయము తండ్రి. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవి, మేము చెడిపోయినప్పుడు మమ్మల్ని రక్తం ఇచ్చుకున్నవి మోచనకర్తవి. మమ్మను అనాథలుగా విడువను, మమ్మను అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగాధములోనికి వెళ్ళనివ్వనని మా కొరకునైన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి మా దోషములను, మా పాపములను నీ రక్తములో కడిగి హిమము కంటే తెల్లగా, శుద్ధులుగా, పరిశుద్ధులుగా చేసినందుకు వందనములయ్యా. నిజ క్రైస్తవులుగా మేము ఈ లోకంలో జీవించుటకు, యేసును బోలే జీవించుటకు మాకు సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కావరి దర్శనం
తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేస్తాను. బ్రతుకు దినం వేరేమి కోరలేను, జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. యేసునాథ నీకే వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.